ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ లో అలజడి రేపుతోంది. ఈ కేసులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. ప్రస్తుతం పరిణామాలపై కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు సమాలోచనలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలంటూ కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి 160 కింద నందీనగర్లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసుని అందజేశారు సిట్ అధికారులు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు కేటీఆర్ని ప్రశ్నించనున్నారు. సిట్ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఈ విచారణ సీరియల్లా మారిందన్నారు. సీఎం రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సిట్ అంటే ఏముంటుంది బ్రదర్? సిట్ అంటే సిట్టు, రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అని, అది ఒడవది తెగది. ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, చేత కాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. నా డిమాండ్ ఏంటంటే ఇది లొట్టపీస్ కేసు, ఇందులో ఏం లేదు, ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాయి. మరోవైపు సిట్ నోటీసులకు భయపడేది లేదని హరీష్ రావు అన్నారు. 6 గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇవాళ రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతేగా నేను ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా. సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ఇక ప్రేమ లెక్కలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4,000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. సిట్ విచారణను తప్పుదోవ పట్టించడానికి నైనీ బొగ్గు అంశాన్ని కేటీఆర్, హరీష్ ఎత్తుకున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ హయాంలో మీరు కూడా నైనీ బ్లాక్ విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఆపిరు, ఎందుకంటే అప్పుడు అవకతవకలు జరుగుతున్నాయని. ఇప్పుడు ఇంకేం జరగలేదు, ఇంకా డెడ్ లైనే కంప్లీట్ కాలేదు, ఇంకా సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వలేదు, ఇంకా ప్రక్రియ టెండర్ల ప్రక్రియ కంప్లీటే కానప్పుడు మీరు వచ్చి మీ హయాంలో మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్, మీ సొంత కేసీఆర్ గారి అల్లుడి ఫోన్ ని ట్యాప్ చేసిరన్న విషయం గురించి సిట్టు నడుస్తుంటే మీరు కేవలం తప్పుదో వటీనికి నైనీ బ్లాక్ కథ, ఈ కథ ఆ కథ చెప్తే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చిండు కదా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సినిమా హీరోయిన్ల జీవితాల్లోకి తొంగి చూశారని, ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తప్పులు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినారు, మా అందరు ఫోన్లు ట్యాప్ చేశారు. సరే మా చేశారు, రాజకీయం ఉన్నాం కాబట్టి మా మూవ్మెంట్ తెలుసుకోవాలనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు, నా ట్యాప్ చేశారు. పాపం సినిమా యాక్టర్స్ ఆడవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా తొంగి చూసి ఎవరికి మాట్లాడతారో తెలుసుకొని వాళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. పారిశ్రామికవేత్తలు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఖరికి వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా ఎవరి మీద అనుమానం వస్తే వాని ఫోన్ కూడా ట్యాప్ చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అత్యంత పెద్ద నేరం. ఇలా నేరం నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేరం చేసిన వాడికి శిక్ష తప్పదు. అది వాళ్ళకైనా వర్తిస్తుంది, మనకైనా వర్తిస్తుంది. హరీష్ రావును రెండోసారి విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించింది. ఆ తర్వాత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటిపై ఫామ్ హౌస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ చర్చించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2024 మార్చి 10 నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే కొందరు నిందితులపై ప్రధాన అభియోగ పత్రం దాఖలైంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు ఉన్నతాధికారుల్లో కొందరు ఇప్పటికే అరెస్ట్ అవగా ఇప్పుడు నాయకుల విచారణ జరుగుతోంది.